everybody, welcome back to our YouTube channel Spoken English with Syamala. అమ్మా నేను స్కూల్కి వెళ్తున్నాను. దిస్ సెంటెన్స్ రమ్య టోల్డ్ హర్ మదర్. వాట్ డిడ్ షీ సే? ఆమె ఏమి చెప్పింది? దానికి మనకి రెండు ఆన్సర్స్ ఉన్నాయి. అమ్మా నేను స్కూల్కి వెళ్తున్నానని చెప్పింది, ఆమె స్కూల్కి వెళ్తుందని రమ్య వాళ్ళ అమ్మతో చెప్పింది. సో ఈ క్వశ్చన్కి మనం రెండు రకాలుగా ఆన్సర్స్ చేయవచ్చు. అమ్మా నేను స్కూల్కి వెళ్తున్నాను, ఇది డైరెక్ట్ స్పీచ్. మమ్మీ ఐఎమ్ గోయింగ్ టు స్కూల్, రమ్య వాళ్ళ అమ్మతో చెప్పిన సెంటెన్సెస్ని మనం యాజ్ ఇట్ ఈస్గా చెప్తున్నాము. దీనిని డైరెక్ట్ స్పీచ్ అని చెప్తాము. సో ఈరోజు మనము డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి డీటెయిల్డ్గా నేర్చుకుందాం. మీరు ఈ ఒక్క వీడియో చూస్తే ఇంకా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో మీకు ఎలాంటి డౌట్స్ అనేవి ఉండవు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అలానే మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్. ఒక వ్యక్తి మాట్లాడిన మాటలను యథాతథంగా చెప్తే దానిని డైరెక్ట్ స్పీచ్ అంటాము. డైరెక్ట్ స్పీచ్ని తెలుగులో ప్రత్యక్ష వాక్యం అని చెప్తాము. డైరెక్ట్ స్పీచ్ రిపీట్స్ ఆర్ కోట్స్ ద ఎగ్జాక్ట్ వర్డ్స్ స్పోకెన్ అండ్ వి యూజ్ కొటేషన్ మార్క్స్ వైల్ స్పీకింగ్ డైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్ మాట్లాడేటప్పుడు మనం కొటేషన్ మార్క్స్ని యూజ్ చేస్తాము. రమ్య స్కూల్కి వెళ్తుందని వాళ్ళ అమ్మతో చెప్పింది. రమ్య టోల్డ్ హర్ మదర్ దట్ షీ వాస్ గోయింగ్ టు స్కూల్. ఇది ఇండైరెక్ట్ స్పీచ్. ఆమె చెప్పిన మాటల్ని మనం యథాతథంగా చెప్పటం లేదు, మీనింగ్ మారకుండా మన సొంత వాక్యాల్లో దాన్ని చెప్తున్నాము. దీనిని ఇండైరెక్ట్ స్పీచ్ అంటాము. ఇండైరెక్ట్ స్పీచ్లో మనం కొటేషన్ మార్క్స్ని యూజ్ చేయము. ఒక వ్యక్తి మాట్లాడిన విషయాన్ని అర్థం మారకుండా మాటలను మార్చి చెప్పడాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అని అంటారు. తెలుగులో దీనిని పరోక్ష వాక్యం అని చెప్తారు. రిపోర్టింగ్ ద మెసేజ్ ఆఫ్ ద స్పీకర్ ఇన్ అవర్ ఓన్ వర్డ్స్ ఈస్ కాల్డ్ ఇండైరెక్ట్ స్పీచ్. Reported speech or indirect speech is usually used to talk about the past. ఇండైరెక్ట్ స్పీచ్ని మనం రిపోర్టెడ్ స్పీచ్ అని కూడా అంటాము. దీనిని జనరల్గా పాస్ట్ అంటే జరిగిపోయిన వాటి గురించి మాట్లాడడానికి ఇండైరెక్ట్ స్పీచ్ని యూజ్ చేస్తాము. Now let's see this conversation between mother and daughter. Ramya is telling, I'm going to school, and mummy is asking, when will you be back? Ramya is telling, I will be back by 4, and mummy is asking, are you taking your lunch box? So first sentence చూడండి, రమ్య ఏం చెప్పింది వాళ్ళ మమ్మీకి? రమ్య told her mother, I am going to school. దానిని మనం మన సొంత వాక్యాల్లో చెప్తే ఎలా ఉంటుందో చూడండి. రమ్య told her mother that she was going to school. రమ్య told her mother that she was going to school. ఫస్ట్ సెంటెన్స్ ఏమో యాజ్ ఇట్ ఈస్గా కోట్ చేసాము. సెకండ్ సెంటెన్స్లో అర్థం మారకుండా మన సొంత వాక్యాల్లో చెప్పాము. సో డైరెక్ట్ స్పీచ్ రాసేటప్పుడు మనం ఇన్వర్టెడ్ కామాస్ రాసాము. ఇండైరెక్ట్ స్పీచ్లో మనం ఇన్వర్టెడ్ కామాస్ రాయలేదు. మమ్మీ ఆస్క్డ్ రమ్య, వెన్ విల్ యూ బీ బ్యాక్? మమ్మీ ఆస్క్డ్ రమ్య దట్ వెన్ షీ వుడ్ బీ బ్యాక్. మమ్మీ ఆస్క్డ్ రమ్య దట్ వెన్ షీ వుడ్ బీ బ్యాక్. రమ్య టోల్డ్ హర్ మదర్, ఐ విల్ బీ బ్యాక్ బై 4 PM. రమ్య ఏమని చెప్పింది? ఐ విల్ బీ బ్యాక్ బై 4 PM అని చెప్పింది. ఇన్వర్టెడ్ కొటేషన్లో ఉన్న సెంటెన్స్ వాజ్ స్పోకెన్ యాజ్ ఇట్ ఈస్ బై రమ్య. ఇప్పుడు చూడండి, రమ్య టోల్డ్ హర్ మదర్ దట్ షీ వుడ్ బీ బ్యాక్ బై 4 PM. షీ వుడ్ బీ బ్యాక్ బై 4 PM. ఈ సెంటెన్స్ని మనం మన సొంత వాక్యాల్లో చెప్పాము. మమ్మీ ఆస్క్డ్ రమ్య, ఆర్ యూ టేకింగ్ యువర్ లంచ్ బాక్స్? మమ్మీ ఆస్క్డ్ రమ్య వెదర్ షీ వాజ్ టేకింగ్ హర్ లంచ్ బాక్స్. వెదర్ షీ వాజ్ టేకింగ్ హర్ లంచ్ బాక్స్. క్వశ్చన్స్కి మనం వెదర్ అని యూజ్ చేశాము. సో మనం ఏం చేశాము? డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి మార్చడానికి మనం ఎలాంటి చేంజెస్ చేశాము? లెట్స్ సీ దెమ్ నౌ. ఫస్ట్ వాట్ డిడ్ వి డూ? వి రిమూవ్డ్ ఇన్వర్టెడ్ కామర్స్ అండ్ వి యాడెడ్ ద కంజంక్షన్ దట్ బిట్వీన్ రిపోర్టింగ్ వర్బ్ అండ్ రిపోర్టింగ్ స్పీచ్. దెర్ ఆర్ నో క్వశ్చన్ మార్క్స్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్లో మనం క్వశ్చన్ మార్క్స్ రాయలేదు. And we changed the pronoun and then we changed the tense also. These 5 rules to be followed to change a sentence from direct speech to indirect speech. అయితే రిపోర్టింగ్ వర్బ్ అంటే ఏంటి? రిపోర్టింగ్ స్పీచ్ అంటే ఏంటి? లెట్ us see. రమ్య told her mother, I will be back by 4 PM.
ఇక్కడ టోల్డ్ అనేది రిపోర్టింగ్ వర్బ్. అంటే ఇన్వర్టెడ్ కామాస్ కాకుండా ఉన్నటువంటి ఫస్ట్ ఫ్రేజ్‌లో ఉన్నటువంటి టోల్డ్ రిపోర్టింగ్ వర్బ్. ఇన్వర్టెడ్ కామాస్‌లో ఉన్న దానిని మనం రిపోర్టెడ్ స్పీచ్ అంటాం. ఐ విల్ బి బ్యాక్ బై 4 పీఎంని మనం రిపోర్టెడ్ స్పీచ్ అని చెప్తాము. నౌ రూల్స్ ఫర్ కన్వర్టింగ్ డైరెక్ట్ స్పీచ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. ఏమి రూల్స్ పాటించాలి? లెట్స్ సీ దెమ్ నౌ. కొన్ని రూల్స్ ఆల్రెడీ మీకు చెప్పాను. జనరల్ రూల్స్ అవి. అవి కాకుండా టాపిక్ వైజ్ మనం రూల్స్‌ని డిస్కస్ చేసుకుందాం. రూల్ 1 ఏంటి? చేంజ్ ఆఫ్ టెన్స్. టెన్స్‌ని ఎలా చేంజ్ చేయాలో చూద్దాము. డైరెక్ట్ స్పీచ్ గనుక సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో ఉంటే, మనం ఇండైరెక్ట్ స్పీచ్‌ని సింపుల్ పాస్ట్‌లో రాయాలి. అదే ప్రెజెంట్ కంటిన్యూయస్ బికమ్స్ పాస్ట్ కంటిన్యూయస్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ బికమ్స్ పాస్ట్ పర్ఫెక్ట్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ బికమ్స్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. అంటే ఏంటి? అన్ని ప్రెజెంట్ టెన్సెస్ బికమ్స్ పాస్ట్ టెన్సెస్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. మరి పాస్ట్ టెన్సెస్ ఏమవుతాయి? చూడండి. సింపుల్ పాస్ట్ బికమ్స్ పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ కంటిన్యూయస్ బికమ్స్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. పాస్ట్ పర్ఫెక్ట్ బికమ్స్ పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ బికమ్స్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. అంటే ఏంటి? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అనేవి డైరెక్ట్ స్పీచ్‌లో మరియు ఇండైరెక్ట్ స్పీచ్‌లో సేమ్ ఉంటాయి. ఆటిని చేంజ్ చేయకూడదు. మిగిలిన 6 సెంటెన్సెస్ చేంజ్ అవుతాయి. సో V1 VS becomes V2. Am is are plus V4 becomes was were plus V4. Has have plus V3 becomes had plus V3. Has or have been plus V4 becomes had been plus V4. ఇంతకుముందు నేమ్స్ రాశాను. ఇప్పుడు ఈ పేజ్‌లో నేను స్ట్రక్చర్స్ చెప్తున్నాను మీకు. నెక్స్ట్ V2 becomes had plus V3. Was or were plus V4 becomes had been plus V4. అయితే had plus V3 becomes had plus V3. Had plus V3 remains same. Had been plus V4 remains same. నెక్స్ట్ మోడల్ వర్బ్స్. మోడల్ వర్బ్స్ కూడా చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఆల్ ప్రెజెంట్ మోడల్ వర్బ్స్ బికమ్స్ ఆల్ పాస్ట్ మోడల్ వర్బ్స్. చూడండి. విల్ బికమ్స్ వుడ్, కెన్ బికమ్స్ కుడ్, మే బికమ్స్ మైట్, మస్ట్ బికమ్స్ హ్యాడ్ టు ఆర్ వుడ్ హ్యావ్ టు. నెక్స్ట్ ఇక్కడ కింద ఉన్నటువంటి 5 షుడ్, మైట్, కుడ్, వుడ్, ఆర్, టు అనేవి చేంజ్ కావు. దే రిమైన్ సేమ్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. నెక్స్ట్ రూల్ 2 ప్లేస్‌ని, టైమ్‌ని ఎలా చేంజ్ చేయాలో చూద్దాము. నౌ బికమ్స్ దెన్, హియర్ బికమ్స్ దేర్, దిస్ బికమ్స్ దట్, దీస్ బికమ్స్ దోస్, టుడే బికమ్స్ దట్ డే, టుమారో బికమ్స్ ద నెక్స్ట్ డే ఆర్ ద ఫాలోయింగ్ డే, లాస్ట్ వీక్ బికమ్స్ ద ప్రీవియస్ వీక్, tonight becomes that night, ago becomes before, thus becomes so, next becomes following, come becomes go. లాస్ట్ వీక్, లాస్ట్ డే, లాస్ట్ ఇయర్ ఇవన్నీ కూడా ద ప్రీవియస్ డే, ద ప్రీవియస్ వీక్, ద ప్రీవియస్ ఇయర్, ద ప్రీవియస్ మంత్ అని చెప్పాల్సి ఉంటుంది. రిపోర్టెడ్ స్పీచ్‌లో ఉన్నటువంటి వర్బ్‌ని ఎలా చేంజ్ చేయాలో చూద్దాము. రిపోర్టెడ్ స్పీచ్‌లో గనక సే, సేస్ అని ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్‌లో కూడా మనం అదే యూజ్ చేయాలి. అదే రిపోర్టెడ్ వర్బ్ సే టు, సేస్ టు ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్‌లో అది టెల్ ఆర్ టెల్స్ అని వస్తుంది. అలానే సెడ్ బికమ్స్ సెట్, సెడ్ టు బికమ్స్ టోల్డ్. విల్ సే బికమ్స్ విల్ సే టు బికమ్స్ విల్ టెల్. రూల్ 3 చేంజ్ ఆఫ్ ప్రొనౌన్. డైరెక్ట్ స్పీచ్‌లో ఐ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్‌లో అదేమవుతుంది? హీ లేదా షీ అవుతుంది. యూ బికమ్స్ హీ, షీ కానీ దే కానీ అవుతుంది. వి బికమ్స్ దే, అస్ బికమ్స్ దెమ్, అవర్ బికమ్స్ దేర్, మై బికమ్స్ హిస్ ఆర్ హర్, యువర్ బికమ్స్ మై ఆర్ అవర్. ఇంకా రిమైనింగ్ ప్రొనౌన్స్ ఏమీ చేంజ్ కావు. ఈ ప్రొనౌన్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. Now let's see few example sentences. He said to me, I walk to school. He said to me, I walk to school. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో డైరెక్ట్ స్పీచ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో ఉంది కాబట్టి మనం ఇండైరెక్ట్ స్పీచ్ ఏం రాయాలి? సింపుల్ పాస్ట్ రాయాలి. He told me that he walked to school. He told me that he walked to school. He said, I am walking to school now. ఇది ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్ కదా. దీనిని ఇండైరెక్ట్ స్పీచ్‌లో మనం పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్ యూజ్ చేసి రాయాలి. He said that he was walking to school then. Now becomes then. రిపోర్టింగ్ వర్బ్ అండ్ రిపోర్టింగ్ స్పీచ్ మధ్యలో మనము దట్ అనే కంజంక్షన్‌ని యూజ్ చేసాము. He said that
he was walking to school then. He said, I have walked to school. ఇది present perfect tense. So, indirect speech లో ఇదేమవుతుంది past perfect tense అవుతుంది. He said that he had walked to school. He said that he had walked to school. He said, I have been walking to school for 2 hours. నేను 2 గంటల నుంచి స్కూల్కి నడుస్తూనే ఉన్నాను అని చెప్పాడు. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దీనిని ఇండైరెక్ట్ స్పీచ్లో మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాయాల్సి ఉంటుంది. He said that he had been walking to school for 2 hours. He said that he had been walking to school for 2 hours. She said, we went to the party last night. Simple past. So, simple past becomes past perfect in indirect speech. She said that they had gone to the party the previous night. She said, we were going to the party at this time last night. ఆమె చెప్పింది మేము రాత్రి ఈ టైంకి మేము పార్టీకి వెళ్తున్నామని ఆమె చెప్పింది. She said that they had been going to the party at this time the previous night. Last night becomes previous night. Were going becomes had been going. So she said that they had been going to the party at this time the previous night. She said, we had gone to the party before you came. నువ్వు రావటానికంటే ముందే మేము పార్టీకి వెళ్ళిపోయాము అని ఆమె చెప్పింది. She said that they had gone to the party before I came. Past perfect remains same. We had gone becomes they had gone. Tense will not be changed here. సో ఒక్కసారి అన్ని టెన్సెస్ని నేను ఒకే పేజ్లో రాశాను. వన్స్ యూ గో త్రూ దిస్ పేజ్, వీ ప్లే బికమ్స్ దే ప్లేడ్, వీఆర్ ప్లేయింగ్ బికమ్స్ దే వర్ ప్లేయింగ్, వీ హ్యావ్ ప్లేడ్ బికమ్స్ దే హ్యాడ్ ప్లేడ్, వీ హ్యావ్ బీన్ ప్లేయింగ్ బికమ్స్ దే హ్యాడ్ బీన్ ప్లేయింగ్. సో ఆల్ presents become all past and said to becomes told. Next, we played becomes they had played. We were playing becomes they had been playing. We had played remains same, that is they had played, only we changed the pronoun. Same way, we had been playing becomes they had been playing. Tense remains same, only we changed the pronoun and said to becomes told in indirect speech. Now let us see modal verbs తోటి ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. నౌ మై మామ్ సెడ్ ఐ విల్ టాక్ టు యూ లేటర్. మై మామ్ సెడ్ దట్ షీ వుడ్ టాక్ టు మీ లేటర్. విల్ బికమ్స్ వుడ్. ఐ ఎవరు ఇక్కడ మామ్ కాబట్టి షీ అని రాసాము. టాక్ టు యూ అంటే యూ అంటే ఎవరు నేను కాబట్టి టాక్ టు మీ అని రాసాము. మై మామ్ సెడ్ ఐ విల్ బీ టాకింగ్ టు యూ ఎట్ 9 AM టుమారో. రేపు 9 AMకి నేను నీతో మాట్లాడుతుంటాను అని మమ్మీ చెప్పింది. దానిని ఇండైరెక్ట్ స్పీచ్లో మై మామ్ సెడ్ దట్ షీ వుడ్ బి టాకింగ్ టు మీ ఎట్ 9 AM ద నెక్స్ట్ డే ఆర్ ద ఫాలోయింగ్ డే. టుమారోని మనము ఏమని చేంజ్ చేయాలి, ద నెక్స్ట్ డే అని చెప్పాలి లేదా ద ఫాలోయింగ్ డే అని చెప్పాలి. She said, I can dance here. She said that she could dance there. Can becomes could, here becomes there. She said that she could dance there. She said to me, I may buy these dresses. She told me that she might buy those dresses. May becomes might, these becomes those, and said to becomes told in indirect speech. Geeta said, I must complete this task. Geeta said that she had to complete that task. Must becomes had to or would have to in indirect speech, and this becomes that. Geeta said that she had to complete that task. Geeta said, I should complete this task. Geeta said that she should complete that task. Only this becomes that here and should remain same in indirect speech. Once you go through this page, all modal verbs are written at one place. We will play becomes they would play. We can play becomes they could play. We may play becomes they might play. We would play becomes they would play. We must play becomes they had to play. We should play becomes they should play. We could play becomes they could play. We might play becomes they might play. We ought to play becomes they ought to play.
Now, rule 4. How do we change interrogative sentences in indirect speech? డైరెక్ట్ స్పీచ్‌లో ఉన్నటువంటి రిపోర్టింగ్ వర్బ్ సెడ్ టు ఆర్ సెడ్‌ని మనము ఇండైరెక్ట్ స్పీచ్‌లో ఆస్క్డ్ అని కానీ, డిమాండెడ్, ఆర్డర్డ్, ఎంక్వైర్డ్ అని చెప్పాల్సుంటుంది. యెస్ ఆర్ నో క్వెషన్స్‌కి కంజంక్షన్ ఏమి యూజ్ చేస్తామంటే, ఇఫ్ కానీ, వెదర్ కానీ యూజ్ చేయాలి. అలానే డబ్ల్యూహెచ్ క్వెషన్స్‌కి ఎలాంటి కంజంక్షన్ యూజ్ చేయకూడదు. అండ్ నో క్వెషన్ మార్క్స్ టు బి యూజ్డ్ అండ్ నో డూ ఫార్మ్స్ టు బి యూజ్డ్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్‌లో డూ ఫార్మ్స్ అనేవి లేవు. క్వెషన్ మార్క్స్ కూడా యూజ్ చేయకూడదు. అండ్ డబ్ల్యూహెచ్ క్వెషన్స్‌కి కంజంక్షన్ రాయకూడదు. యెస్ ఆర్ నో క్వెషన్స్‌కి ఇఫ్ కానీ, వెదర్ కానీ అనే కంజంక్షన్స్‌ని యూజ్ చేయాలి. అలాగే రిపోర్టింగ్ వర్బ్ ప్లేస్‌లో మనము ఆస్క్డ్ అని, డిమాండ్ అని, ఆర్డర్డ్ ఆర్ ఎంక్వైర్డ్ అని యూజ్ చేయాల్సి ఉంటుంది. హి సెడ్ టు మీ, డస్ షీ వాక్ టు స్కూల్? ఆమె స్కూల్‌కి నడుస్తుందా అని నాకు చెప్పాడు. అదే ఇండైరెక్ట్ స్పీచ్‌లో మనము హి ఆస్క్డ్ మీ ఇఫ్ ఆర్ వెదర్ షీ వాక్ టు స్కూల్. హి ఆస్క్డ్ మీ ఇఫ్ ఆర్ వెదర్ షీ వాక్ టు స్కూల్. ఆమె స్కూల్‌కి నడిచిందా అని నన్ను అడిగాడు. హి ఆస్క్డ్ జాన్, డు యూ హియర్ మీ? డు యూ హియర్ మీ? హి ఆస్క్డ్ జాన్ ఇఫ్ జాన్ హర్డ్ హిమ్. సో డూ రాయకూడదు అండ్ క్వెషన్ మార్క్ రాయకూడదు. అందుకని మనకి జస్ట్ సబ్జెక్ట్ రాసి సబ్జెక్ట్ తర్వాత వర్బ్ రాయాలి. అండ్ ఇఫ్ లేదా వెదర్ అనే కంజంక్షన్‌ని యూజ్ చేయాలి. ఎందుకంటే ఇది యెస్ ఆర్ నో క్వెషన్ కాబట్టి. హి ఆస్క్డ్ జాన్ ఇఫ్ జాన్ హర్డ్ హిమ్. సీమా సెడ్, డిడ్ దే లివ్ హియర్? సీమ చెప్పింది వాళ్ళిక్కడ నివసించారా? సీమ ఆస్క్డ్ వెదర్ దే హ్యాడ్ లివ్డ్ దేర్. వెదర్ దే హ్యాడ్ lived there. Live becomes lived and here becomes there and it is yes or no question. So we used whether here as conjunction and no do forms to be used and no question marks to be used in indirect speech. He asked John, are you coming now? He asked John whether John was coming then. He asked John whether John was coming then. Now becomes then. The beggar said, will any one of you help me? The beggar asked if any one of them would help him. Will becomes a word. అది క్వశ్చన్ కాబట్టి విల్తో సెంటెన్స్ స్టార్ట్ అయింది డైరెక్ట్ స్పీచ్లో. కానీ ఇండైరెక్ట్ స్పీచ్లో మనకు క్వశ్చన్ మార్క్స్ ఉండవు, అసలు క్వశ్చన్స్ ఉండవు. వాటిని మనం స్టేట్మెంట్స్గా చేంజ్ చేయాలి. అందుకని వుడ్ని మనం సబ్జెక్ట్ తర్వాత రాసాం. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ వుడ్ హెల్ప్ హిమ్. హీ ఆస్క్డ్, కెన్ ఐ స్విమ్? హీ ఆస్క్డ్ వెదర్ హీ కుడ్ స్విమ్. ఇక్కడ కెన్ ఐ స్విమ్ అనేది క్వశ్చన్ కాబట్టి క్యాన్ అనే మోడల్ వర్బ్ని సబ్జెక్ట్ ముందు రాసాము. అయితే ఇండైరెక్ట్ స్పీచ్లో మనం ఏం చెప్పుకున్నాం, క్వశ్చన్స్ ఉండవు కాబట్టి మోడల్ వర్బ్ని హీ తర్వాత రాయాలి. హీ ఆస్క్డ్ వెదర్ హీ కుడ్ స్విమ్. ద స్ట్రేంజర్ ఆస్క్డ్ మీనా, వేర్ డు యూ లివ్? ద స్ట్రేంజర్ ఆస్క్డ్ మీనా వేర్ షీ లివ్డ్. రాజేష్ టోల్డ్ మీ, వెన్ ఆర్ యూ లీవింగ్? రాజేష్ ఆస్క్డ్ మీ వెన్ ఐ వాజ్ లీవింగ్. ఆర్ యూ లివింగ్ ఈజ్ ప్రజెంట్ కంటిన్యూస్, అందుకని దానిని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో ఐ వాజ్ లివింగ్ అని చెప్పాలి. ద టీచర్ సెడ్ టు శిల్ప, వై ఆర్ యూ క్వైట్? ద టీచర్ ఆస్క్డ్ శిల్ప వై షీ వాజ్ క్వైట్. బీ ఫార్మ్స్ని ఎప్పుడు కూడా మనం సబ్జెక్ట్ తర్వాతే రాయాలి, ఎందులో ఇండైరెక్ట్ స్పీచ్లో. అదే డైరెక్ట్ స్పీచ్లో క్వశ్చన్స్కి బీ ఫార్మ్స్ని సబ్జెక్ట్ ముందు రాస్తాము, ఇండైరెక్ట్ స్పీచ్లో బీ ఫార్మ్స్ని సబ్జెక్ట్ తర్వాత రాయాలి, ఎందుకంటే క్వశ్చన్ మార్క్ లేదు కాబట్టి. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినటువంటి క్వశ్చన్ స్ట్రక్చర్స్ని అన్నిటినీ ఇక్కడ నేను ఒకే పేజీలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. ఆర్ యూ ఇల్ బికమ్స్ ఇఫ్ ఐ వాజ్ ఇల్. విల్ యూ గో టు ద మార్కెట్ టుమారో బికమ్స్ ఇఫ్ షీ వుడ్ గో టు ద మార్కెట్ ద నెక్స్ట్ డే. హూ ఈస్ హీ బికమ్స్ హూ హీ వాజ్. Why were you late becomes why she had been late, because simple past becomes past perfect. When have they played becomes when they had played. Have you read the book becomes if I had read the book. Did they play yesterday becomes whether they had played the previous day. ఇండైరెక్ట్ స్పీచ్లో క్వశ్చన్స్కి మనకి క్వశ్చన్ మార్క్స్ ఉండవు మరియు డూ ఫార్మ్స్ ఉండవు. రూల్ 5 చేంజెస్ యాజ్ పర్ రిపోర్టింగ్ వర్బ్. రిపోర్టింగ్ వర్బ్ ప్రకారం ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. ఇఫ్ ద రిపోర్టింగ్ వర్బ్ ఈజ్ ఇన్ ద పాస్ట్ టెన్స్ దెన్ ద డైరెక్ట్ సెంటెన్స్ ఈజ్ చేంజ్డ్ ఇన్ ఇట్స్ పాస్ట్ టెన్స్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం దీన్ని రూల్ 1లో. ఇఫ్ ద డైరెక్ట్ సెంటెన్స్ కంటైన్స్ ద యూనివర్సల్ ట్రూత్ ఆర్ హ్యాబిట్స్
వాటిని కూడా మనం ఇండైరెక్ట్ స్పీచ్లో చేంజ్ చేయకూడదు. ఎందుకంటే హ్యాబిట్స్, యూనివర్సల్ ట్రూత్స్ అనేవి ఎప్పటికీ మారవు కాబట్టి వాటిని ఇండైరెక్ట్ స్పీచ్లో చేంజ్ చేయకూడదు. అదే రిపోర్టింగ్ వర్బ్ ప్రెజెంట్ టెన్స్ గాని, ఫ్యూచర్ టెన్స్ గాని ఉంటే కూడా ఇండైరెక్ట్ స్పీచ్‌లో రిపోర్టెడ్ స్పీచ్‌ని చేంజ్ చేయకూడదు. The teacher said the sun rises in the east. The sun rises in the east is universal truth. సో మనము ఇండైరెక్ట్ స్పీచ్‌లో దీన్ని చేంజ్ చేయకూడదు. The teacher said that the sun rises in the east. అది యూనివర్సల్ ట్రూత్ కాబట్టి the sun rises in the east remains same. He said, I walk 5 kilometers every day. ఇది హ్యాబిట్. హ్యాబిట్స్ కూడా మనము ఇండైరెక్ట్ స్పీచ్‌లో చేంజ్ చేయకూడదు. అదే సెంటెన్స్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా రాయాలి. జస్ట్ బై చేంజింగ్ ద ప్రొనౌన్. He said that he walks 5 kilometers every day. He said that he walks 5 kilometers every day. She says, I'm coming. షీ సేస్ దట్ షీ ఈస్ కమింగ్. ఇది యూనివర్సల్ ట్రూత్ కాదు, మరియు హ్యాబిట్ కాదు. అయినా కానీ మనం ప్రజెంట్ కంటిన్యూస్ ఉన్నా కానీ మళ్ళీ మనం ఇండైరెక్ట్ స్పీచ్లో ప్రజెంట్ కంటిన్యూసే రాసాము. ఎందుకని? రిపోర్టింగ్ వర్బ్ ఏముంది? సేస్ అని ఉంది. సేస్ ఉన్నప్పుడు కూడా మనం టెన్స్ని చేంజ్ చేయకూడదు. షీ సేస్ దట్ షీ ఈస్ కమింగ్. జస్ట్ వీ హ్యావ్ టు రిమూవ్ ఇన్వర్టెడ్ కామాస్ అండ్ వీ హ్యావ్ టు యాడ్ కంజంక్షన్. షీ విల్ సే ఐ యామ్ కమింగ్. షీ విల్ సే దట్ షీ ఈస్ కమింగ్. ఇక్కడ కూడా అంతే. ఎందుకంటే రిపోర్టింగ్ వర్బ్ ఏముంది మనకి? విల్ సే అని ఫ్యూచర్ టెన్స్ ఉంది. ఫ్యూచర్ టెన్స్ ఉన్నప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో టెన్స్ చేంజ్ చేయకూడదు. రూల్ 6 ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఉన్నప్పుడు డైరెక్ట్ స్పీచ్ సెంటెన్సెస్ని ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలా రాయాలో చూద్దాం. ఇఫ్ దెర్ ఈజ్ అన్ ఇంటర్జెక్షన్ లైక్ అలాస్, ఆహా, హుర్రే ఇలాంటివి కనుక రిపోర్టెడ్ స్పీచ్లో ఉంటే మనము వాటిని ఇండైరెక్ట్ స్పీచ్లో ఒమిట్ చేయాలి. అలానే ఎక్స్క్లమేటరీ మార్క్స్ను కూడా ఒమిట్ చేయాలి. అలాగే రిపోర్టింగ్ వర్బ్లో సెడ్ అని ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో మనము ఎక్స్క్లెయిమ్డ్ విత్ జాయ్ అని చెప్పాలి, ఎక్స్క్లెయిమ్డ్ విత్ సారో, లేదా ఎక్స్క్లెయిమ్డ్ సారోఫుల్లీ, జాయ్ఫుల్లీ, ఎక్స్క్లెయిమ్డ్ విత్ గ్రేట్ వండర్ ఆర్ గ్రేట్ సారో అని చెప్పాలి. ఎందుకంటే మనం ఎక్స్క్లమేటరీ మార్క్స్ యూజ్ చేసేదే మన యొక్క సంతోషాన్ని లేదా బాధని ఎక్స్ప్రెస్ చేయటానికి. సో వాటిని మనము ఇండైరెక్ట్ స్పీచ్లో రాసేటప్పుడు ఇలాంటి ఫ్రేజెస్ని యూజ్ చేయాలి. అదే డైరెక్ట్ స్పీచ్లో వాట్ లేదా హౌ అని ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో వాటిని వెరీ లేదా వెరీ గ్రేట్ అని చెప్పొచ్చు. అయితే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ బికమ్స్ అసర్టివ్ సెంటెన్సెస్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. లెట్స్ సీ ఫ్యూ ఎగ్జాంపుల్స్. డైరెక్ట్ స్పీచ్, they said, hooray, we have won the match. Hooray, we have won the match. This sentence becomes, they exclaimed with great joy that they had won the match in indirect speech. హుర్రే అంటే హ్యాపీనెస్ కదా. హుర్రే అంటే హ్యాపీనెస్. అందుకని సెడ్ని రీప్లేస్ చేసి ఏం రాసాము? ఎక్స్క్లెయిమ్డ్ విత్ గ్రేట్ జాయ్ అండ్ వీ యాడెడ్ ద కంజంక్షన్ దట్ అండ్ వీ హ్యావ్ ఓన్. ఇట్ ఈస్ అ ప్రజెంట్ పర్ఫెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో అది దే హ్యాడ్ ఓన్ అవుతుంది. హీ సెడ్, అలాస్ మై బ్రదర్ లాస్ ద మ్యాచ్. ఇది బాధనా సంతోషమా? అలాస్ అనేది బాధ. అందుకని హీ ఎక్స్క్లెయిమ్డ్ విత్ గ్రేట్ సారో అని ఇండైరెక్ట్ స్పీచ్లో చెప్తాము. ప్రీవియస్లీ సంతోషం కాబట్టి గ్రేట్ జాయ్ అని చెప్పాము. ఇది బాధ కాబట్టి గ్రేట్ సారో అని చెప్పాలి. అండ్ దట్ కంజంక్షన్ యూజ్ చేయాలి. హిస్ బ్రదర్ హ్యాడ్ లాస్ట్ ద మ్యాచ్. సింపుల్ పాస్ట్ కదా లాస్ట్. అందుకని ఇండైరెక్ట్ స్పీచ్లో మనం హ్యాడ్ లాస్ట్ అని యూజ్ చేసాం. He exclaimed with great sorrow that his brother had lost the match. They said, what a beautiful house this is. They said, what a beautiful house this is. They exclaimed or said in great wonder that that house was beautiful. Is becomes was in indirect speech, and exclaimed in great wonder or said in great wonder, both are correct. They exclaimed or said in great wonder that that house was great. ఎందుకని ఒక దట్టేమో కంజంక్షన్, ఇంకొక దట్టేమో దిస్ బికమ్స్ దట్. ఐ సెడ్ హౌ లక్కీ ఐ యామ్. ఐ సెడ్ దట్ ఐ వాజ్ లక్కీ. ఐ సెడ్ దట్ ఐ వాజ్ లక్కీ. హౌ వచ్చినప్పుడు వెరీ గ్రేట్, గ్రేట్ అని చెప్పొచ్చు, లేదా జస్ట్ నార్మల్ సెంటెన్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఐ సెడ్ దట్ ఐ వాజ్ లక్కీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ రూల్ 7 ఆప్టేటివ్ సెంటెన్సెస్. ఆప్టేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటి? విషింగ్. సో రిపోర్టెడ్ వర్బ్లో వాటిని ఎలా యూజ్ చేయాలంటే విష్డ్ అని, కర్స్డ్ అని, ప్రేడ్ అని యూజ్ చేయాలి.
He said, may God bless you. He prayed that God might bless me. He prayed that God might bless me. May becomes might. And conjunction that to be used here. And you becomes me in indirect speech. He said to his enemies, may you go to hell. He said to his enemies, may you go to hell. He cursed his enemies that they might go to hell. ఇక్కడ ఏం చేస్తున్నాడు, అతను శపిస్తున్నాడు కదా, అందుకని ఇండైరెక్ట్ స్పీచ్లో మనం కర్స్డ్ అని రాయాలి. He cursed his enemies that they might go to hell. They might go to hell. He said to his friend, may you live long. ఇది మే యూ లివ్ లాంగ్ అనేది విషింగ్ కదా, అందుకని హీ విష్డ్ హిజ్ ఫ్రెండ్ దాట్ హీ మైట్ లివ్ లాంగ్. హీ విష్డ్ హిజ్ ఫ్రెండ్ దాట్ హీ మైట్ లివ్ లాంగ్. సో ప్రేయర్స్కి అయితే ప్రే అని చెప్పాలి, విషెస్కి అయితే విష్ అని చెప్పాలి, కర్సెస్కి కర్స్ అని ఇండైరెక్ట్ స్పీచ్లో యూజ్ చేయాల్సి ఉంటుంది. మరి గుడ్ బై గుడ్ నైట్ అని ఉంటే ఏమని చెప్పాలి? If there is goodbye or good night in the reported speech, reporting verb to be changed to bade. Bade ante bye అని చెప్పటము. I said, good night, my brother. I bade my brother good night. I bade my brother good night. She said, goodbye, my friends. She said, goodbye, my friends. She bade goodbye to her friends. She bade goodbye to her friends అని చెప్పొచ్చు, లేదా she bade her friends goodbye. మరి గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అని ఉంటే ఏం చెప్పాలి? If there is good morning, good afternoon, good evening in the reported speech, reporting verb to be changed to wished. మనం విష్ చేస్తున్నాం కదా వాళ్ళని, అందుకని విష్ అని చెప్పాలి. అదే గుడ్ బైకి గుడ్ నైట్కి మనం బాయ్ చెప్తున్నాం అక్కడ, అందుకని అక్కడ బేడ్ అని యూస్ చేయాలి. I said to my friends, good morning. I wished my friends good morning. She said, good afternoon, my friends. She wished good afternoon to her friends. She wished good afternoon to her friends. Rule 8, imperative sentences. Imperative sentences ni reporting verb lo ఎలా రాయాలి అంటే asked, told, instructed, warned, advised, ఆర్డర్డ్, రిమైండ్ ఆర్ కమాండ్ అని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో రాయాల్సి ఉంటుంది. ద టీచర్ సెడ్, ప్లీజ్ కీప్ క్వైట్. టీచర్స్ ఏం చేస్తారు? ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కాబట్టి, టీచర్ కాబట్టి నేను ద టీచర్ ఇన్స్ట్రక్టెడ్ అస్ టు కీప్ క్వైట్. ద టీచర్ ఇన్స్ట్రక్టెడ్ అస్ టు కీప్ క్వైట్ అంటే వర్బ్కి ముందు టు రాయాలి. ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్సెస్ని మనము ఇండైరెక్ట్ స్పీచ్లో చేంజ్ చేసేటప్పుడు వర్బ్కి ముందు టు అని యూస్ చేయాలి. He told her, go and lie down. He told her, go and lie down. He told her to go and lie down. He told her to go and lie down. The doctor said to me, sleep more. The doctor advised me to sleep more. ఇది సలహా కదా, అందుకని మనం అడ్వైజ్ అని రాయాలి. The doctor advised me to sleep more. He told her, ప్లీజ్ ఫర్గివ్ మీ. ప్లీజ్ ఫర్గివ్ మీ అని మనం అడుక్కుంటున్నాం, అందుకని బెగ్డ్. హీ బెగ్డ్ హర్ టు ఫర్గివ్ హిమ్. హీ బెగ్డ్ హర్ టు ఫర్గివ్ హిమ్. ఇంపరేటివ్ సెంటెన్స్లో రూల్ 8. రూల్ 8 ఇంపరేటివ్ సెంటెన్స్లో ఇంకొక సెకండ్ రూల్ ఉంది. అదేంటంటే సజెస్ట్, డిమాండ్, ఇన్సిస్ట్ అని వచ్చినప్పుడు మనము దట్ అని యూస్ చేయాలి. రూల్ 7లో ఉన్నటువంటి ఇంపరేటివ్ సెంటెన్సెస్కి మనం దట్ అని యూస్ చేయలేదు, టు అనే ప్రిపోజిషన్ని యూస్ చేసాము. అదే రూల్ 8లో ఇంపరేటివ్ సెంటెన్సెస్ సెకండ్ రూల్లో మనం రిపోర్టింగ్ వర్బ్లో సజెస్ట్, డిమాండ్, ఇన్సిస్ట్ అని యూస్ చేస్తే మనం దట్ అనే కంజంక్షన్ని యూస్ చేయాలి. అలానే సమ్వన్ అని ఒక నౌన్ని కూడా, నౌన్ని కానీ ప్రొనౌన్ కానీ ఒక సబ్జెక్ట్ని యూస్ చేయాల్సి ఉంటుంది. He said to me, study harder to pass the test. He suggested that I study harder to pass the test. ఫస్ట్ ఉన్నటువంటి ఇంపరేటివ్ సెంటెన్స్లో మనం ఏం చేసాము? కంజంక్షన్ యూస్ చేయలేదు, వర్బ్కి ముందు టు అని యూస్ చేసాం. చూడండి, హీ సజెస్టెడ్ మీ టు స్టడీ హార్డర్, రాంగ్. అదే ఇక్కడ సజెస్టెడ్ అని ఉంది కాబట్టి దట్ అని యూస్ చేయాలి, ప్లస్ సబ్జెక్ట్ యూస్ చేయాలి. హీ సజెస్టెడ్ దట్ ఐ స్టడీ హార్డర్ టు పాస్ ద టెస్ట్. He suggested me to study harder అనేది రాంగ్.
My dad said, take a taxi home. My dad said, take a taxi home. My dad insisted that we take a taxi home. Insisted అని వచ్చింది కాబట్టి దట్ అని యూస్ చేయాలి, మళ్ళీ సబ్జెక్ట్ యూస్ చేయాలి. మై డాడ్ ఇన్సిస్టెడ్ దట్ వీ టేక్ ఏ టాక్సీ హోమ్. మై డాడ్ ఇన్సిస్టెడ్ అస్ టు టేక్ ఏ ట్యాక్స్ హోమ్ అనేది రాంగ్ సెంటెన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ సెషన్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అలానే మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్. హasta luego. Adiós.